హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మదర్స్ వరల్డ్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి పప్పాయ కర్రీ చేస్తున్నాను అనమాట. సో చూద్దాం రండి నేను పప్పాయ కర్రీని ఎలా తయారు చేస్తున్నాను. ముందుగా మనం ఒక మీడియం సైజ్ పప్పాయని తీసుకొని దాన్ని నీట్గా క్లీన్ చేయాలన్నమాట. పైన పాలు అవన్నీ లేకుండా నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసిన తర్వాత నీట్గా పీల్ చేసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. మీడియం సైజులో కట్ చేసుకోవాలి, లేకపోతే కుక్ అవ్వవు అన్నమాట ముక్కలు. పప్పాయను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. పప్పాయ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఫస్ట్ మనకి ఆనియన్ కావాలి, నెక్స్ట్ పుదీనా కొత్తిమీర, పప్పాయ, టమాటోస్ 3, పచ్చిమిర్చి 3, 1 ఆనియన్ అన్నీ ఇలా ముందే కట్ చేసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి అల్లం పేస్ట్ కావాలి 1 టేబుల్ స్పూన్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర, ఆవాలు, మినపప్పు అన్నమాట, తాలింపుకి కావాలి మనకి. సో ఇలా అన్నీ రెడీ చేసుకున్నాక ఇంకా ఎలా చేయాలో చూడండి. మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ స్టవ్ అయితే ఆన్ చేశాను అనమాట. ఆన్ చేసి ఒక కళాయి పెట్టేసి అందులో ఆయిల్ పోసా. 2 స్పూన్స్ ఆయిల్ పోసిన అనమాట నేనైతే. ఆయిల్ అయితే హీట్ అయ్యేలోపు మనమైతే ఫస్ట్ టమాటో పేస్ట్ రెడీ చేసుకోవాలి. సో మనకి టమాటో పేస్ట్కి టమాటోస్ 3 అండ్ ఆనియన్స్ 2 కావాలి. సో ఇవి గ్రైండ్ చేసుకొని పేస్ట్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. మెయిన్ పప్పాయ కర్రీకి ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట. ఇలా మెత్తగా టమాటో పేస్ట్ అయితే రెడీ చేసుకోవాలన్నమాట. ఆయిల్ అయితే వేడైపోయింది. సో తాలింపు గింజలు వేసేసుకోవాలి ఫస్ట్ అయితే. ఇలా తాలింపు గింజల తర్వాత నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్. సో నేనైతే పచ్చిమిర్చి వేయకుండా పచ్చిమిర్చి పండుగైనా వేసిన అనమాట. ఇలా వేయడం వల్ల కొంచెం టేస్ట్ అనేది ఇంకొంచెం బాగుంటుంది అని నేనైతే ఎండుమిర్చి అంటే పచ్చియే కానీ పండిన పచ్చిమిర్చి వేసిన అనమాట. నెక్స్ట్ వచ్చేసి చిటికెడు పసుపు వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. ఫస్టే పసుపు వేసుకోవాలి, తర్వాత పసుపు వేస్తే కర్రీ పసుపు స్మెల్ వస్తుందన్నమాట. సో పసుపు వేసుకున్న తర్వాత నేనైతే అల్లం పేస్ట్ వేసాను అనమాట. అందరు మాడతారంటారు, సో మాడదు. అల్లం అనేది మగ్గితే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది కర్రీలో. తాలింపు అనేది ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం పుదీనా కొత్తిమీర వేసుకోవాలి. తాలింపు మగ్గిన తర్వాత ఇలా మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న పప్పాయ ముక్కలని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని నీట్గా అన్నీ మిక్స్ అయ్యేలాగా కలబెట్టాలి. కర్రీ అంతా నీట్గా మిక్స్ అయ్యేలాగా తాలింపుని ఇలా ముక్కలకి పట్టేలాగా నీట్గా కలుపుకోవాలి. కలిపినాక ఒక 5 మినిట్స్ మూత పెట్టుకోవాలి. కర్రీ సిమ్లోనే కుక్ చేసుకోవాలి, లేదంటే ఆ పప్పాయలో ఉండే నీరు అనేది ఇంకిపోయి మాడిపోతుంది. సో ఇలా 5 మినిట్స్ తర్వాత అందులో కొంచెం కచ్చపచ్చగా ఎల్లిపాయలు దంచుకొని వేసుకోవాలి. ఎల్లిపాయలు కర్రీ మొత్తం కలిసేలా ఇలా కలుపుకోవాలన్నమాట. కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేయాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ ఎందుకంటే ఈ ఫస్ట్ సాల్ట్ వేసుకోవడం వల్ల పప్పాయ ముక్క అనేది చాలా స్మూత్గా నీట్గా పర్ఫెక్ట్గా ఉడుకుతుంది అన్నమాట. మనకు కావాల్సినంత సాల్ట్ అంతా కలిసేలాగా కలబెట్టుకొని ఇలా 5 సెకండ్స్ అలా మూత పెట్టాలి. తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న టమాటో పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకొని మొత్తం కలిసేలాగా కలబెట్టుకోవాలన్నమాట. ఇలా ఈ టమాటో పేస్ట్ ముక్కలన్నిటికీ బాగా పట్టేలాగా కలుపుకోవాలి. కలుపుకొని అలా ఒక 5 సెకండ్స్ మూత పెట్టుకోవాలన్నమాట. 5 సెకండ్స్ కుక్ అయిన తర్వాత కొంచెం ఇలా వాటర్ బబుల్స్ వస్తాయి. అప్పుడు మనం కొంచెం కారం వేసుకోవాలి. ఇంకా మేమైతే కారం తక్కువ తింటాము, సో 1.5 స్పూన్ వేసేసాను అనమాట కారం. మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం కొంచెం వాటర్ పోసుకోవాలన్నమాట. వాటర్ పోసుకోవడం వల్ల ఏంటంటే కొంచెం రెసిపీ జ్యూసీగా వస్తుంది కర్రీ. అట్లుంటే చపాతీ అట్లా రోటీస్లో తినడానికి చాలా కంఫర్ట్గా ఉంటుంది, మంచిగా ఉంటుంది అనమాట. ఇలా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని ఇందులో కొంచెం ధనియాల పౌడర్ వేసుకోవాలన్నమాట. ఇలా ధనియాల పౌడర్ వేసిన తర్వాత కూడా అన్నీ మిక్స్ అయ్యేలాగా కలుపుకొని మళ్ళీ ఒక 5 సెకండ్స్ ఇలా మూత పెట్టేసేయాలి. తర్వాత 5 సెకండ్స్ తర్వాత బాగా కుక్ అవుతుంది అన్నమాట ముక్క అనేది. ఇంకా పప్పాయ ముక్కలు అయితే చాలా మెత్తగా స్మూత్గా ఉడికాయి. ఇంకా నేనైతే లాస్ట్లో ఇలా కొబ్బరి పొడిని కొంచెం యాడ్ చేస్తున్నా. కొబ్బరి పొడి వేయడం వల్ల థిక్నెస్ అనేది వస్తుందన్నమాట రెసిపీ.
కొబ్బరి పొడి వేసిన తర్వాత మళ్ళీ ఇలా అంతా మిక్స్ అయ్యేలా కలుపుకొని మళ్ళీ ఒక 5 సెకండ్స్ అలా మూత పెట్టేసి మనం ఒక 5 సెకండ్స్ తర్వాత తీస్తే అసలు చూడండి ఎంత బాగుందో కర్రీ అయితే. ఈ రెసిపీ అయితే చాలా బాగా వచ్చేసిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఇంకా కర్రీ అయితే కుక్ అయిపోయింది. ఇంకా లాస్ట్ ఫినిషింగ్ టచ్ వచ్చేసి నేనైతే పుదీనా కొత్తిమీరతో గార్లిక్ చేశాను అనమాట పైన. సో చూసారు కదా, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. కొత్తగా మా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కొత్త కొత్త వీడియోస్తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉంటాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.